గీతానంద్ గారు, గత బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు 8% పెరుగుదల ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ మీరు ఫస్ట్ ప్రజెంటేషన్లో చెప్పినట్టు మనకు గత 3 బడ్జెట్లలో ఎంతవరకు ఖర్చు చేశారనేటటువంటిది కూడా ప్రశ్న మనము ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? 8% పెరుగుతుంది, మనము 3వ అతి శక్తివంతమైనటువంటి ఆర్థిక దేశంగా ప్రపంచంలో ఎదగాలని అనుకుంటుంది. ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది వికసిత్ భారత్? సో దీంట్లో ఈసారి ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాల వార్ అనేది, అంటే మన మీద విధిస్తున్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ చాలా హై ఉంటుంది. దాన్ని ఫేస్ చేయడానికి ఈ బడ్జెట్లో ఎలాంటి రెమెడీస్, మనం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నామో దానికి తగ్గట్టుగా ప్రతిఫలించేటట్టు అంకెలు, దానికి తగ్గట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కీలకంగా ఉంది. ఇది అంతర్జాతీయంగా జరిగేటువంటి ట్రేడ్ వార్, అలాగే రానాటికి పతనమవుతున్నటువంటి రూపాయి, దీంతో ఎక్స్పోర్ట్స్ మీద కానివ్వండి, ఇంపోర్ట్స్ మీద కానివ్వండి పడేటువంటి భారాలు, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు. వీటితో పాటుగా కీలకమైనది ఏంటంటే ఎంఎస్ఎంఈలకి ఈసారి ఎలాంటి రాయితీలు ఇస్తారు. పేపర్ల మీద గత 3 సంవత్సరాలుగా నిలబడి ఎంఎస్ఎంఈలకు ఊతమివ్వలేనటువంటివి చాలా ఉన్నాయి. వాటిని ఎలా క్రియేట్ చేస్తారు, వీటన్నిటి మీద కూడా బడ్జెట్ ఈసారి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మళ్ళీ పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూడా ఇన్ఫ్రా రంగం మీదే ఫోకస్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి కేటాయింపులు ఇన్ఫ్రాకి మరింత పెంచేటువంటి అవకాశం ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా విద్యా వైద్యం మీద ఏదైతే సీతమ్మ సీతకన్ను వేసిందో అదే ఈసారి కూడా కొనసాగితే మరింత కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో జనరల్గా మీరు చూడండి, రీసెర్చ్ మీద కానివ్వండి, విద్యా వైద్యం మీద కానివ్వండి గత 3 సంవత్సరాల్లో కేటాయింపులు తక్కువగానే ఉన్నాయి. ఇచ్చినటువంటి కేటాయింపుల కన్నా పెట్టిన ఖర్చు కూడా ఈ 3 రంగాల్లోనే తక్కువ ఉంది. సో మిగతా వాటిలో ఇన్ఫ్రా చెప్పారనుకోండి, ఇన్ఫ్రాకి దగ్గరగా ఉంది. ఇప్పుడు మన్రేగా 80 కోట్లు అన్నారంటే 88 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే వాళ్ళ అంచనాలకు మించి ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఈ 2 రంగాలను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు అర్బన్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇప్పుడు మన్రేగాని పేరు మార్చేశారు, మీకు కొత్తగా జీరామ్జీకి వచ్చారు. దాంతో పాటుగా కీలకం ఏంటంటే మరి అర్బన్ ఏరియాస్లో ఎలాంటి కరువు ఉపాధి హామీ పథకాలు మనం ఇవ్వగలుగుతాం, ఆ వైపు ఏమైనా దృష్టి సారించేటువంటి అవకాశం ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సుందరీకరణ, పట్టణ సుందరీకరణలో కానివ్వండి, క్లీనింగ్లో కానివ్వండి, ఇక్కడ కూడా కొన్ని జాబ్స్, ఇక్కడ ఉన్నటువంటి లేబర్ క్రియేట్ చేసేటువంటి అవకాశాలు ఏమున్నాయా, అటువంటివి ఏమైనా ఫోకస్ చేస్తారా? అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించి గత 2 బడ్జెట్స్లో కూడా కీలకంగా ప్రతిపాదనలు చేసుకుంటూ వచ్చారు. రీసెర్చ్కి సంబంధించి ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. సో వాటిని మరింత పెంచేటువంటి అవకాశం ఉందా? ఏఐ, డీప్ టెక్ ఇలాంటి వీటి మీద ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయి? ఇవన్నీ ఈరోజు బడ్జెట్లో దేశ గతిని మార్చేటువంటి నిర్ణయాలు ఏమైనా ప్రకటిస్తారనేది ఆశగా ఎదురుచూస్తున్నటువంటి అంశం కింద చెప్పుకోవాలి. వెంకట్ గారు, యూరోపియన్ యూనియన్తో కుదిరినటువంటి ఒప్పందం ఫలితంగా భారతదేశంలో పలు ప్రొడక్ట్స్ కాస్ట్ బడ్జెట్లో తగ్గిస్తారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ న్యూస్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఫేక్ న్యూసా, ఫ్యాక్ట్ న్యూసా? సార్ మనం చూసుకుంటే కనుక మనం ఒక లాస్ట్ మంత్లోనే మనకి యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా కొంచెం ఆలోచనలు చేసే విధంగా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక BMW కానీ కొన్ని కార్ల కంపెనీలు ఏవైతే లగ్జరీ కార్లు ఉన్నాయో వాటిని కూడా మనం యూరోపియన్ యూనియన్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా తక్కువ. కానీ అక్కడి నుంచి వచ్చే వైన్స్ కానివ్వండి, సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, ఇప్పుడుకున్న ప్రజెంట్ యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా వాటి యొక్క ఫైనల్గా ఏది మీద తగ్గిస్తారు, ఎంత మీద తగ్గిస్తారు అనేది ఇంకా పర్ఫెక్ట్గా మనకి అంచనా అనేది రాలేదు. ఈరోజు పార్లమెంటులో యూరోపియన్ యూనియన్తో మనం చేసుకున్న ఆ ఒప్పందం గురించి నిర్మలా సీతారామన్ గారు ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత కాన్ఫరెన్స్లో వచ్చే సమావేశం ఉంది. దాంతోపాటు ఇక్కడ అతిపెద్ద మేజర్ ఇంపాక్ట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్తో మనం చేసుకోబోతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్స్. ఇవి చాలా డిఫెన్స్ డీల్స్ చెప్పాలంటే ముఖ్యంగా 3 పార్ట్స్ సార్ ఇవి. ఫస్ట్ డిఫెన్స్ టెక్నాలజీస్, రెండోది ఏఐ మిషన్, నేషనల్ ఏఐ మిషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్, నేషనల్ సెమీ కండక్టర్ మిషన్. ఈ 3 యూరోపియన్ యూనియన్ నుంచి మనం ఎటువంటి సహకారం తీసుకుంటాం. మూడవది స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎనేబులింగ్. ఇప్పుడు మనం చూస్తే లాస్ట్ 2 years నుంచి చూస్తే కనుక భారతదేశ యువతతో పాటు ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్, అంకుర సంస్థలను విపరీతంగా మనం దానికి నిధులు కేటాయించి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేది మనం చూసుకుంటే కనుక స్టార్టప్ ఎకోసిస్టమ్కి యూరోపియన్ మార్కెట్ ఎలా ఎనేబులింగ్ అవుతుంది అండ్ ఎస్పెషల్లీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా P75I ప్రాజెక్ట్ 75. ఇందులో భాగంగా జర్మనీ నుంచి మనం దాదాపు 6 భారీ
ఎలక్ట్రికల్ డీజిల్తో నడిచే యుద్ధ సబ్మెరీన్స్ని మనం ప్రొడక్ట్ చేయాలి, అది కూడా మాజ్గావ్ డక్స్ లిమిటెడ్ ముంబైలో మనం ప్రొడక్ట్ చేయాలని ఒక ఒప్పందం కూడా ఉంది. అండ్ ఇంకొక మేజర్ డీల్ వచ్చి రఫేల్. ఎస్, చెప్పాలంటే మన భారతదేశ భౌతికంగా చూసుకుంటే కనుక 3 చోట్ల నుంచి కూడా మనకి ముప్పు అనేది ఉంది కాబట్టి 114 రఫేల్ జెట్స్కి ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బట్ దానికి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. దాని మీద కూడా ఈరోజు పార్లమెంట్లో ఏదైనా చర్చ జరిగి దాని తర్వాత ఏదైనా ప్రెస్ మీట్లో మనకి ఏదైనా వచ్చి దాని మీద కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే దిగుమతులు ఎగుమతులు, అటు యూరోప్ నుంచి దిగుమతులు అండ్ ఇక్కడ నుంచి దిగుమతులు కూడా ఎటువంటి సుంకాలను మనం తగ్గిస్తాము, వాళ్ళు తగ్గిస్తారు, ఎటువంటి మార్కెట్స్ ఇక్కడ ఉన్న మన భారతదేశంలో ఉన్న వ్యాపారులకు అక్కడ ఎలాంటి మార్కెట్స్ ఓపెన్ అవుతాయి అనేది ఈరోజు మనకి ఒక స్పష్టత అనేది రాబోతుందని మనం అందరూ కూడా సెంట్రల్ బడ్జెట్లో ప్రత్యేకంగా చూడవచ్చు. ఎస్, అరుణ్ లాల్ గారు, బడ్జెట్ అంటేనే మనకు 3 ప్రధానమైనటువంటి అంశాలు వస్తాయి: ట్రేడ్, కస్టమ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఈ 3 అంశాలపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం చేసుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ట్రేడ్ పరంగా మనం చూస్తే భారతదేశం ఒక పటిష్టమైన స్థితిలో ఉంది. ట్రంప్ మన మీద వాణిజ్య పన్నులు పెట్టినా కానీ వీఆర్ ఏబుల్ టు మేక్ గుడ్ డీల్స్ విత్ అదర్ కంట్రీస్. అంటే మన బ్రిక్స్ నేషన్ కంట్రీస్ని కూడా తీసుకుంటే, మీకు అదర్ కంట్రీస్తో కూడా తీసుకుంటే మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం కాబట్టి ఎగుమతులు చేయడానికి మంచి స్కోప్ ఉంది. అండ్ ఖచ్చితంగా మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం చాలా ప్రక్షాళనగా ఆలోచించి దీని మీద మంచి చర్యలు తీసుకుంటుందని అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ పరంగా చాలా సెక్టర్స్ ఉన్నాయి. మనకు చాలా సెక్టర్స్లో మనం ఎక్స్పోర్ట్ చేసే చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎలా వాడుకొని ఎలా మేక్ ఇన్ ఇండియాని ఇంకా బెటర్గా చేసి ఎక్స్పోర్ట్ చేసే ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుందని చూడాలి. ఎందుకంటే మనకు ఎక్స్పోర్ట్ చేసే ఇన్సెంటివ్స్ కనుక ఇస్తే, ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ కనుక బెటర్గా మనం పెట్టగలిగితే ఆటోమేటిక్గా మనకు బెటర్ చేసే అవకాశాలు కనుక కనిపిస్తాయి. కస్టమ్స్ పరంగా చూస్తే ఇంపోర్ట్ డ్యూటీస్లో చాలా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ప్రోడక్ట్స్ మనం దిగుమతి చేసేటప్పుడు ఒక హార్మనైజ్ క్లాసిఫికేషన్ అనేది ఉంది. ఆ క్లాసిఫికేషన్ వల్ల ఏంటంటే డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ పడుతున్నాయి. సో దాన్ని కూడా కొంచెం సడలింపు చేసి దాన్ని ఇంకా కొంచెం బెటర్గా మార్చేసి ఇంపోర్ట్ని కొంచెం ఈజ్ ఆఫ్ చేస్తే మనకు అన్ని పరంగా ఒక గ్లోబల్ ఎకానమీని బెటర్గా వాడుకునే అవకాశం దొరుకుతుంది. ప్లస్ ఇతర దేశాలతో మంచి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి.